దేవాది దేవుడైన యెహోవా అనే విషయం చూడబోతా ఉంది. దేవాది దేవుడైన యెహోవా. చెప్పండి అందరూ కలిసి. నిన్న మనం అనుకున్నాం కదా దేవాది దేవుడైన యెహోవా అని. కీర్తన గ్రంథము 50వ కీర్తన 1వ వచనం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 1వ వచనం. అదిగోండి చాలండి. దేవాది దేవుడైన యెహోవా, దేవుళ్ళకు దేవుడు. దేవాది దేవుడు అంటే దేవుళ్ళకు దేవుడు, దేవుళ్ళకు దేవుడు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. గ్రంథంలోనే యెహోవా దేవుని గురించి ఏం స్టేట్మెంట్ ఉందంటే 50వ కీర్తన 1వ వచనంలో మీరు చదివినట్టుగా ఆయన దేవాది దేవుడు అని స్టేట్మెంట్ ఉందన్నమాట. ఆయన దేవాది దేవుడు అని స్టేట్మెంట్ ఉన్న తర్వాత అది 100% వాస్తవం. మరి దేవుళ్ళు ఎవరు? ఆ దేవుళ్ళకు దేవుడు అయినా అనే విషయాన్ని చూడబోతున్నాం. దేవుళ్ళు ఎవరు? అందులో మొదటి పాయింట్ ఏంటంటే విగ్రహాలు దేవుళ్ళు కాదు. విగ్రహాలు దేవుళ్ళు కాదు. విగ్రహాలు దేవుళ్ళు కాదు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 4 నుంచి చూడండి ఒకసారి. లేకపోతే 1 నుంచి 4 వచనాలు చూడమ్మా. యెహోవా సెలవిచ్చిందేమనగా అన్యజనుల ఆచారములు అభ్యాసం చేయమాకండి, భయపడదు. జనముల ఆచారములు వ్యర్థములు, నరకబడును. అలంకరిస్తారు. తిన్నగా ఉన్నవి. పలుకవు నడువు నేరవు అన్నమాట అండి. నడువు నేరవు, హాని చేయవు మేలు చేయవు అన్నమాట. హాని చేయవు మేలు చేయవు. హాని చేయడం చేత కాదు, మేలు చేయడం కూడా చేత కాదు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 18వ వచనం. చూడండి సార్. అష్షూరు రాజులు ఆ జనములను దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక, నిజమైన దేవుళ్ళు కాదు, మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు కనుక వారు వారిని నిర్మూలన చేసింది. నిజమైన దేవుళ్ళు కావు కనుక వారిని నిర్మూలన చేసి తర్వాత నీవే అద్వితీయ దేవుడైన యెహోవా. తర్వాత పని సమస్త జనములను సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా జిగియాదుకు ఆ వర్తమానం పంపెను. చాలండి. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 4-6 వచనాలు చూడండి. 4 నుంచి 6 వచనాలు. భూమి మీదనైనను దేవతలు అనబడినవి అన్నాడండి. అనబడినవి
4వ వచనం చదవాలి సార్. కాబట్టి విగ్రహం వట్టిది, వేరొక దేవుడు లేడనియు ఉన్నను, మనకొక్కడే దేవుడు ఉన్నాడు. చాలండి బ్రదర్. కీర్తనలు 115వ కీర్తన, కీర్తన గ్రంథము 115వ కీర్తన 4 నుంచి 9 వచ్చిన చూడండి. 4 నుండి వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు అన్నమాట. చేతి పనులు, నోరుండి పలకవు, చూడవు, నడవవు, మాట్లాడవు, వాటిని చేయవారిని వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. సరే, అలాగే చివరగా దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం. దానియేలు 5:23. అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపతులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములను ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటిని త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి కాని. అది చాలండి. చేతగానే ఉండండి. ఏం చేయడం చేత కాదు, వాటికి ఏమి చేయటం చేత కాదు. ఈరోజు ఉంటున్న పాఠం పేరు చెప్పండి ఒకసారి. అంటే అర్థమైందనమాట, దేవుళ్ళకు దేవుడు. మరి విగ్రహాలు దేవుళ్ళ అంటే గ్రంథం ఏం చెబుతుందంటే అసలు విగ్రహాలు దేవుళ్ళే కాదు, అది ఒట్టిది, అది మనుషుల చేతులతో చేసిన పని అనమాట అండి. ఆ కట్టెతో, కర్రతో, లేకపోతే రాయితో, బంగారంతో, వెండితో చేసిన బొమ్మలు అవి పలకవు, నడుము నేరవు, హాని చేయవు, మేలు చేయడం కూడా చేత కాదు. అది మనుషులు దేవుళ్ళు అన్నారు. ఇక్కడ చూడండి ఏమన్నాడో కొరింథీ పత్రికలో, దేవతలు అనబడినవి అన్నమాట. అనబడినవి అంటే మనుషులు చేసి వాళ్ళే దేవుళ్ళని పేరు పెట్టేసుకున్నారు వాటికి. కానీ వాస్తవానికి అవి దేవుళ్ళు కాదనమాట. నిజమైన దేవుడు ఒక్కడే, నీవే అద్వితీయుడు అంటాడు హిజ్కియా. కాబట్టి లోకంలో దాదాపుగా 3 కోట్ల మంది దేవతలు ఉన్నారని, లేకపోతే 101 మంది దేవతలు ఉన్నారని ఈ ప్రపంచంలో నానుడి ఉందన్నమాట అండి. ఎంతమంది వీళ్ళు కల్పించుకున్నా సరే వాటిలో ఎలాంటి పవరే లేదు. మీరు అంతకుముందు విగ్రహాల దగ్గర నుంచి బయటకు వచ్చారో, లేకపోతే ఇక్కడే ఉండి విగ్రహాల మీద కొంచెం ఏమన్నా భయము, లేకపోతే ఏమైనా మనస్సు ఉంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అవి హాని చేయడం చేత కాదు, మేలు చేయడం కూడా. వాటి మీద మనసు పెంచుకోవటం అనేది నీ టైం వేస్ట్ పని అనమాట. వాటి వల్ల ఎలాంటి ఉపయోగమే లేదు. వాటిని దేవతలు దేవుళ్ళు కూడా అనుకోవడం. సీనని అర్థమవుతుందా? వాటిని దేవతలు దేవుళ్ళు కూడా అనుకోవడం. అది మనుషులు చేతులతో చేసి దేవుని ఇష్టానుసారంగా బతకలేని నరులు వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు తయారు చేసుకొని నీవే మా దేవుడు అంటారు అని చెప్పేసుకున్నారు అంతే. అది మనుషులు కల్పించిన బొమ్మలు కాబట్టి నిజమైన దేవుడు కాదు. కాబట్టి దేవుళ్ళకు దేవుడైన యెహోవా
విగ్రహాలకు దేవుడు అయినా విగ్రహాలు అసలు దేవుళ్ళే కాదు. కాబట్టి వాటిని దేవతలు దేవుళ్ళు అనకూడదు. ఏమైనా సంబోధించాల్సి వస్తే ఏమ్మా మీరు ఎక్కడికి పోయేస్తున్నారు అంటే మేము రామాలయం పోయేస్తున్నాం, లేకపోతే శివుడు దేవుడి దగ్గరకు పోయేస్తున్నాం అనకూడదు. దేవుడా కాదా? దేవుడు కాదు. దేవుడు అని సంబోధించకూడదు. దేవుడనే మాట ఆయనకు మాత్రమే వర్తించే మాట, ఆయనకు మాత్రం ఉపయోగించాలి ఆ మాటను. మిగతా ఎవరికి ఆ పదాన్ని ఉపయోగించకూడదు. అదండి పరిస్థితి. కాబట్టి లోకంలో శివుడైనా లేకపోతే ఇంకొకరైనా మరి ఎవరైనా వాస్తవానికి వాళ్ళు దేవుళ్ళు కాదు. ఈ మానవులు స్వయంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేసినా సరే క్వశ్చన్ చేయడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. నేను ఈ చెక్కను కొట్టేశాను, మన ఏమంటది ఈ చెక్క? ఆ బొమ్మ ఏమంటది అన్నమాట? ఏమనే అవకాశమే లేదనమాట. మన దగ్గరికి నేను పనిచేస్తున్న సంఘంలో ఒక అబ్బాయి బాప్తీసం తీసుకున్నాడు. ఆ అబ్బాయి గురించి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, అంతకుముందు ఆ అబ్బాయి పచ్చి తాగుబోతూ, బాగా తాగి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ డొర్లాడుతుంటాడు, పిచ్చి పిచ్చిగా చేసేవాడు. ఇప్పుడు దేవుని దయ వల్ల మంచిగా బాప్తీసం తీసుకున్నాడు అని చెప్పిస్తాడు. మంచిది. అయితే ఆ అబ్బాయి తాగుతున్న రోజుల్లో ఏం చేసేవాడంటే, ఆ ఊర్లోనే రోడ్డు అమ్మటి ఆంజనేయుల బొమ్మ ఒక బొమ్మ ఉందన్నమాట. ఆ బొమ్మ దగ్గర పోయి తాగిన మైకంలో ఆ బొమ్మను తన్నేవాడట, ఆ బొమ్మను కొట్టేవాడట. వాళ్ళ ఫ్రెండ్స్ పక్కనే ఉంటారు. ఏరై నువ్వు దేవుడు వారా, దేవుడు పోయితే రారా అబ్బాయి అన్నట్టుగా ఈ అబ్బాయి తాగి ఎక్కువయ్యి కొట్టడం తన్నటం చేసేవాడట. ఆ పక్కన వాళ్ళు తన మాకు కాళ్ళు పోతాయి అనేటవాడు. దాదాపుగా 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఈ అబ్బాయికి ఎంతవరకు కాళ్ళు పోలేదు, మంచిగా ఉన్నాడు. తెల్లారి అందరు కలిసి ఆ బొమ్మ దగ్గర పోయి దండం పెడతారు, కొబ్బరికాయలు కొడతారు. మరి ఏం సునీలు, ఏంది తేడా? నిజంగా పవర్ ఉంటే ఇప్పుడు ఈ 15 సంవత్సరాల అబ్బాయికి ఏదైనా జరగాలి కదా. మరి ఏం జరగలేదు. ఒట్టిది ఏం చేయడం చేత కదా, హాని చేయడం కూడా చేత కాదు. బైబిల్లో ఇలాగ ఎవరైనా చేశారా? షడ్రక్ మేషక్ అబేద్నెగో వాటిని మొక్కలు అన్నారు. ఇంకేమైనా చేశారు ఎవరైనా? ఇశ్రాయేలు ప్రజలు అలా కాదు. నేను చెప్పేది ఏంటంటే విగ్రహాలను ధ్వంసం చేసిన వాళ్ళు, విగ్రహాలను ధ్వంసం చేసి నాశనం చేసిన వాళ్ళు ఉన్నారా? యోషియా అనబడుతున్న ఒక రాజు ఉన్నాడు, యూదా రాజు అనమాట. యోషియా చెప్పండి. యోషియా ఈ రాజు ఏం చేశాడంటే విగ్రహాలన్నింటినీ పడగొట్టి తుత్తునీలుగా చేసి కాల్చేశాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోషియా చాలండి. మళ్ళీ ఇంకొక వచనం చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నాడు. యోషియా
నా విగ్రహం పగడై ఉండగా ఉమ్, అతడు తన పితరులైన దావీదు యొద్ద విచారణ చేయుటకు ఉమ్, పూనుకొన్న వాడై ఉమ్, 12వ ఏట ఉమ్, ఉన్నత స్థలములను ఉమ్. దేవతా స్తంభములను పడగొట్టి ఏం పడగొట్టాడు? ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి దేవతా స్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహములను ఉమ్, కోట విగ్రహములను ఉమ్, తీసివేసి తీసివేసి యూదా దేశము ఉమ్, యెరూషలేమును ఉమ్. పవిత్ర చేయడం ఆరంభించాడు. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలు మొత్తం తీసేయడానికి ప్రయత్నం చేశాడు. అతడు చూస్తుండగా జనులు బయలుదేవతలు బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యచంద్ర దేవతల విగ్రహములను ఉమ్, అతన్ని ఆజ్ఞ చొప్పున నరికివేసి ఏంటి నరికేశాడు? విగ్రహాలు నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను ఉమ్, కోతవి విగ్రహములను ఉమ్, తుత్తునీలుగా కొట్టి చూర్ణం చేసి శూన్యం చేసి వాటికి బలులు అర్పించు వారి సమాధుల మీద చలివేసి బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యోధా దేశమును యెరూషలేమును పవిత్రపరచును. ఆ ప్రకారం అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమియోను దేశముల వారి పట్టణములోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్ల ఉన్న పాడు స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇశ్రాయేలుల దేశమందంతటనున్న సూర్యదేవత విగ్రహములన్నిటిని నరికివేసి అతడు యెరూషలేమును నాకు తిరిగి వచ్చెను. అతడు ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచిన తర్వాత అతడు అజల్యా కుమారుడైన షాఫాయును పట్టణాధిపతి అయిన మైషేయను రాజ్యపు దస్తావేజుల మీదనున్న హజు కుమారుడగు యోవాహజు తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. ఈ విధంగా ఈ రాజు ఒక దేశంలోనే పడగొట్టాడా? దాదాపు రకరకాల దేశాల్లో పడగొట్టాడు బ్రదరు. దాదాపు ఎఫ్రాయిము లేకపోతే మనష్షే, షిమియోను దేశాల్లో కూడా పడగొట్టాడు. మరి అన్ని విగ్రహాలు పడగొట్టినప్పుడు ఆ విగ్రహాలన్నీ ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఒక విగ్రహం పడగొట్టాడా? అన్ని విగ్రహాలు పడగొట్టాడండి. అన్ని విగ్రహాలు పడగొట్టాడు. ఏం సార్ ప్రతాప్ గారు? మరి ఒక్క విగ్రహం అన్న పవర్ చూపించలేదేంటి? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? విగ్రహాల్లో ఎలాంటి పవరే? మనసులో కూడా విగ్రహాల మీద మనసు పెంచుకోకూడదు. విగ్రహాల్లో ఎలాంటి పవరే లేదు. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే అండి, విల్సన్ గారు, యేసు ప్రభువు కూడా వాళ్ళ దేవతల్లో ఒక దేవుడే, వీళ్ళు దేవుడే, వాళ్ళు దేవుడే అనే ఊహ ఉంటుంది కొంతమందికి. ఇక్కడ బాప్తిసం తీసుకున్నా కూడా అక్కడ మనసు ఉంటుంది కొంతమందికి. రోడ్డు మీద పోతున్నారు అనుకోండి, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ రోడ్డు మీద ఏదో బొమ్మ, విగ్రహం సంబంధమైన బొమ్మ ఉంది. ఆ బొమ్మ కాలు తగిలితే ఏం చేస్తారు? చెంపలు వేసుకుంటారంటే అర్థమైంది. అందులో ఏమైనా పవర్ ఉన్నట్ట లేనట్ట మీ ఉద్దేశంలో? కాదులే, నేను వాళ్ళు కాదు. ఇప్పుడు మనమే పోతున్నాం, మన కాలికే తగిలింది. లేకుంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే కొంతమంది పెయింట్ వేస్తారు కింద రోడ్డు మీద. పెయింట్ వేసి దాని చుట్టూ గీత గీసి ఎవరో 10, 20 అట్లా వేస్తుంటారు అన్నమాట. కాయిన్స్ వేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు మనం చూడకుండా మన పనిలో స్పీడ్గా వెళ్తున్నాం, ఆ బొమ్మ మీద కాలు పెట్టాం, అకస్మాత్తు కింద చూసాం, మనకి ఏమనిపిస్తుంది? అమ్మో దేవుని తొక్కేసాను. వాళ్ళతో సారీ చెప్పడం అది వేరే విషయం. వాళ్ళతో సారీ చెప్పడం అది వేరే విషయం. అంతవరకు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళతో సారీ చెప్పొచ్చు. కానీ మనసులో దానికి భయపడవచ్చా? మనసులో మనకి అమ్మో నేను తొక్కేసాను, నాకేమన్నా అవుతుందేమో, నాకేమన్నా ప్రాబ్లం అవుతుందేమో, నాకేమన్నా స్ట్రోక్ వస్తుందేమో అని మనసులో ఉన్న భయపడవచ్చా? ఇర్మియా గ్రంథం ఏముంటుందంటే, ఇర్మియా గ్రంథం ఇందా చదివారు మీరు, దానికి మీరు భయపడమాకండి అన్నాడు. 3వ వచనం చూడండి, 13 ఇర్మియా గ్రంథం.
జనముల ఆచారములు వ్యర్థములు, జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఉన్నప్పుడు చెట్టు నరికివేయనట్లు నరికివేయనట్లు అది నరికివేయబడును. నరికివేయబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. చేసిన పని వెండి బంగారముల చేత ఆ, పనివారు దాన్ని అలంకరించును. అలంకరిస్తారు. అది కదలకేందునట్లు కదలకుండానట్లు మేకులు పెట్టి సుత్తులతో ఉమ్, బిగగొట్టి ఉమ్, దాన్ని నిలుపుదురు. నిలుపుతారు. ఉమ్, అవి తాటి చెట్టు వలె చిన్నగా ఉన్నవి. చిన్నగా ఉన్నవి. ఉమ్. అవి పలకము ఆ, నడునేరము గనుక ఆ, వాటిని మోయవలసి వచ్చెను. ఆ, వాటికి భయపడదు. వాటికి భయపడమాకండి. అవి హాని చేయనేరవు. హాని చేయడం చేత కాదు, ఏం చేయడం వాడి వల్ల కాదు. అది పరిస్థితి. వాటికి భయపడమాకండి అన్నాడండి. కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాలకు భయపడకూడదు, విగ్రహాలయాలకు వెళ్ళాల్సిన పని లేదు, వాటికి నమస్కరించాల్సిన పని లేదు. ఎంత కష్టమైనా, ఎంత ప్రాబ్లం అయినా, ఎంత ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో జరిగినా సరే మళ్ళీ వాటి వైపు తిరగకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ బాప్తిసం తీసుకుంటారు, రొట్టె తీసుకుంటారు, మళ్ళీ ఎవరికి తెలియకుండా అక్కడ పోయి అంతరం వేయించుకొని వస్తారు. కొంతమంది చేతులకు, కాళ్ళకు, లేకపోతే మొళ్ళకు అంతరాలు ఉంటాయి అన్నమాట, కనిపించకుండా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బాప్తిసం తీసుకోవచ్చు, అక్కడ అంతరాలు వేయించుకోవచ్చు అంటుంటా అన్నమాట. చేయకూడదు అలాగని. ఎందుకని చేయకూడదు? చేసేవాళ్ళు ఉన్నారా? అట్లా చేసేవాళ్ళు ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా? మీరే చేశారా? లేదన్న, అసలు మనసులో కూడా వాడికి భయపడాల్సిన పని లేదు. కాబట్టి దేవాది దేవుడు అంటే విగ్రహాల దేవుడు ఆయన. అసలు విగ్రహాలు దేవుళ్ళ కదా? దేవుళ్ళుగా. మరి దేవుళ్ళు ఎవరు? దేవుళ్ళకు దేవుడు కదా. మరి దేవుళ్ళు ఎవరు? మరి దేవుళ్ళు ఎవరు చూద్దాం. దేవుళ్ళు ఎవరు? కీర్తన గ్రంథము 90వ కీర్తన 1-2 వచనాలు చూడండి. కీర్తన గ్రంథము 90వ కీర్తన. ప్రభువా, తరతరమ నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతాలు పుట్టక మునుపు, భూమి లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. చాలండి. యుగ యుగాలు అంటే యుగ యుగాల నుంచి ఉన్నాడు ఆయన. యెహోవా దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు ప్రజలు? యెహోవా దేవుడు యుగ యుగాల నుంచి నిత్యమైన దేవుడు అనమాట అండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం. నిత్యుడైన దేవుడు ఆయన. నీకు తెలియలేదా? వినలేదా? నిత్యుడగు దేవుడు, నిరంతరం ఉన్నవాడు అనమాట. నిరంతరం. పర్వతాలు పుట్టక మునుపు, యుగయుగాలు నీవే దేవుడు, నిరంతరము ఉన్నవాడు. నిరంతరం ఉన్నవాడు యెహోవా దేవుడు. రెండవదిగా యేసుక్రీస్తు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను. ఎవరు మాట్లాడేది? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? తండ్రితో మాట్లాడితే ఏమంటాడు? తండ్రి, లోకం పుట్టక మునుపు నువ్వు ఉన్నావు, నీ దగ్గర నేను కూడా ఉన్నాను అంటాడండి. లోకం పుట్టక నీవు ఉన్నావు, నీ దగ్గర నేను కూడా ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు కూడా నిరంతరం ఉన్నవాడు అనమాట. హెబ్రీ పత్రిక 7:24. హెబ్రీ పత్రిక 7:24. ఈయన నిరంతరం ఉన్నవాడు.
మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయన. అదిగో యేసుక్రీస్తు నిరంతరం ఉన్నవాడు, మార్పు లేని యాజకత్వం గలవాడు అంటాడని. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఆదియందు దేవుడని చదవండి, క్లియర్గా తీసి చదవండి, ఇబ్బంది లేదు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. అదిగోండి, వాక్యం అంటే ఎవరు అనమాట అండి? వాక్యము దేవుడై ఉండేనమాట. బోటికి చూస్తారా? నిరంతరం ఉండే దేవుడు నిత్యుడకు దేవుడు అనేసి యెషయా గ్రంథము, బైబిల్ మొత్తం యెహోవా దేవుడిని దేవుడు అనేసి కోడై చెప్తా ఉందన్నమాట. మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరంటే, యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు, తండ్రి లోకం పుట్ట మునుపు నీవు ఉన్నావు, నీ దగ్గర నేను కూడా ఉన్నాను అంటాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడు అంటే యెహోవా దేవుని దగ్గర ఉన్నాడు. ఆ వాక్యము దేవుడే. కాబట్టి యేసుక్రీస్తు ఏమైనాడు అంటండి? దేవుడు. యేసుక్రీస్తు దేవుడని మనం చెప్పింది ఎవరు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చూడాయా? 6వ వచనం చదవండి. మరియు ఆయన భూలోకమందు ఆది సంభూతిని మరలా యేసుక్రీస్తుని మరలా భూలోకానికి పంపించేటప్పుడు దేవుని దూతలందరూ యేసుక్రీస్తుకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, ఈ మాట పలికేది ఎవరు అనమాట? తండ్రి అయిన దేవుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు గురించి సంబోధిస్తే ఏమంటున్నాడు? దేవా. కాబట్టి యేసుక్రీస్తు దేవుడా కాదా? 100% దేవుడు. యేసుక్రీస్తు 100% దేవుడు. కాబట్టి యేసు ప్రభు దేవుడు. పరిశుద్ధాత్మ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. నిత్యుడకు ఆత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ ఎలాంటి అంటండి? నిత్యుడు అన్నాడండి. నిత్యుడకు ఆత్మ, నిత్యుడకు పరిశుద్ధాత్మ. ఈయన కూడా నిరంతరం ఉన్నవాడు అని గ్రంథం ప్రబోధిస్తుంది. నిరంతరం ఉన్నవాడైన పరిశుద్ధాత్మ ఏమైనాడంటే 5వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూడయా. అననీయ అని ఒక మనుష్యుడు పొలం అమ్మాను. పెట్టి అంటే ఎవరిని మోసగించారంటే ఆయన ఇప్పుడు రైట్, పరిశుద్ధాత్మ మోసగించడానికి ఎందుకు నీ సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించింది? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఉద్దేశించుకున్నావు, మనుషులతో కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు అనే మాట ఎవరికి సంబంధించింది అనమాట? కాబట్టి పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడు? యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడు? ఈ దేవుళ్ళకు దేవుడు ఆయన. విగ్రహాలు అలాగనమాట. ఎఫెసీ పత్రిక 1:3. ఎఫెసీ పత్రిక 1:3. అదిగా ఈయన ఎవరికి తండ్రి అయిన దేవుడు? యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. ఎఫెసీ పత్రిక 1:3. 1:17 చూడండి ఒకసారి.
1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడిన మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన ఆ, పిలుపునకై ఆ, నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్కయు ఆ, మహిమైశ్వర్యము ఎట్టిదో మహిమైశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తునందు ఆ, వినియోగపరిచి ఆ, బలాతిశయమును బట్టి ఆ, విశ్వసించు ఆ, మనయందు ఆయన చూపుచున్న తన ఆ, శక్తి యొక్క ఆ, అపరిమితమైన మహత్కార్యం ఎట్టిదో మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలని మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపపు తండ్రి ఎవరికి దేవుడు అంటే అయినా మహిమా స్వరూపపు ఎవరికి దేవుడు అదే చూడండి ఆ పాయింట్. యేసుక్రీస్తు యొక్క దేవుడు. యేసుక్రీస్తుకి ఏమై ఉన్నాడంట? దేవుడు. అసలు యేసు ప్రభుని అడుగుదాం డైరెక్ట్గా, నీకేమవుతాడు ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో ఏమంటాడంటే, అమ్మా నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోమాక నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి అదిగో నా దేవుడు మీ దేవుడు. అయినా రత్నబాబన్న ఎవరు దేవుడు అంటే అయినా యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మకి. అందుకే ఈయనకి ఉన్న పేరేం పేరంటే దేవాతి దేవుడు. అంటే ఎవరన్నమాట దేవుళ్ళు? శివుడు దేవుడా కదా? రాముడు, అయ్యప్ప, మరి ఎవరు దేవుళ్ళు పక్కన? ఎవ్వరు కాదు. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒకటే, ఆకాశం ఒకటే, గాలి ఒకటే, నీరు ఒకటే, అన్నీ దేవుడు కూడా ఆ దేవుడే యెహోవా దేవుడు, ఆరాధ్య దేవుడు. అమెరికాకు ఒక సూర్యుడు, భారతానికి ఒక సూర్యుడు లేడు కదా, అయినా కొత్తకొన. మరి ఇవన్నీ కనిపిస్తుంటే వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? చంద్రుడు ఒక్కడే ఇన్ని దేశాలకు కూడా, ఇంత వ్యాపించిన భూ ప్రపంచానికి. కాదు దేవుడు చేస్తారు వీళ్ళు, ఆయన కూడా దేవుని చేస్తారు. వాళ్ళకి వాళ్ళ బ్రహ్మది అంతే. ఇప్పుడు గాంధీ తాతని దేవుడిగా పూజిస్తున్నారు మెదక్లో. గాంధీ తాతకి మెదక్లో గుడి కట్టించి ప్రతిరోజు నైవేద్యం చేస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ గుడి కట్టి ఇది చేస్తున్నారు. అలాగే ఖుష్బూకు గుడి కట్టారు. రేపు వైఎస్ఆర్కి గుడి కడతారు, ఎన్టీ రామారావుకి గుడి కడతారు. పూజలు చేస్తున్నారు ఆల్రెడీ కొంతమంది వైఎస్ అభిమానులు. ఆల్రెడీ ఒక రోజు పొద్దున్నే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎన్టీ రామారావు దండం పెట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. భవిష్యత్తులో వీళ్ళకి ప్రతి ఊర్లో గుళ్ళు ఏర్పడతాయి. చూడండి, మీరు దేవుని చిత్తమైతే మీరు ఇంకా 30 సంవత్సరాలు ఉండగలిగితే మనం ప్రతి ఊర్లో గుడి కడతారు. ఎన్టీ రామారావుకి ఒకటికి, వైఎస్ఆర్కి ఒకటికి గుడి కడతారు. విగ్రహం పెడతారు ఆల్రెడీ, దాని చుట్టూ ఇప్పుడు గుడి కడతారు. కొన్ని రేరుగా కొన్ని ప్రాంతాల్లో గుళ్ళు కట్టేస్తారు ఆల్రెడీ. ఇళ్ళల్లో అదేంటి దైవ గుడి ఏదో గది, పూజ గది అంటారు కదా, పూజ గదిలో వాళ్ళు పెట్టుకున్నారు కొంతమంది. మీరు వెళ్ళి చూడండి, కొంతమంది ఇళ్ళల్లో రోజు పొద్దున లేసి ఎన్టీ రామారావుకి దండం పెట్టేటోళ్ళు, వైఎస్ఆర్కి దండం పెట్టేవాళ్ళు ఉన్నారన్నమాట. దేవుడి ఫోటో లాగానే పెడతారు, పూజ చేస్తారు, కొబ్బరికాయ కొడతారు. అది పరిస్థితి. మరి వీళ్ళు ఎలాగైతే దేవుళ్ళు కాదో, ఇప్పుడు ఈ కంటికి కనబడుతున్న దేవతలు కనబడుతున్న సోకాల్డ్ వీళ్ళంతా కూడా వీళ్ళంతే అనమాట అండి. అదంతా వేస్ట్ అన్నట్టు బైబిల్ గ్రంథం. అందుకే విగ్రహం అనేది ఒట్టిది అని అనమాట. విగ్రహం అనేది ఒట్టిది అని చెప్పేసి కొరింథీ పత్రికలో, విగ్రహం అనేది ఒట్టిది, అది మనుషుల చేతి పనులు, చూడవు, వినవు, నడవవు, గ్రహించలేవు, మాట్లాడలేవు, అసలు ఏం చేయటం చేత కాదు. మరి ఏం చేద్దాం వాళ్ళకి? అందుకే అక్కడ ఏం చేశారంటే కొంతమంది విగ్రహాల దగ్గర మంత్రాలు నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, అమ్మా కొన్ని వేల ఖరీదైన పుస్తకాలను తగలబెట్టేస్తారు.
ఎఫెసు పత్రిక అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. 19వ అధ్యాయము 18వ వచనం చూడయా. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారా. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకము తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి మొత్తం కాల్ చేస్తారా. వారు లెక్క చూడగా వాటి వల్ల 50,000 వెండి రూపాయలు. అదిగో అంత ఖరీదు. అప్పట్లోనే 50,000 వెండి రూపాయలు, 55,000 వెండి రూపాయలు అంట ప్రతాప్ గారు. ఇప్పుడు ఎంత అయిద్దండి ఆ ఖరీదు సార్? మరి అంత ఖరీదైన వాటిని తగలబెట్టారంటే వాటిలో పవర్ ఉందనా లేదనా? లేదని. నాకెలా చూస్తున్నారా మీరు? అంతకుముందు విగ్రహాలు పూజ చేసేవాళ్ళు, ఇళ్లల్లో ఖరీదైన బొమ్మలు తెచ్చుకుంటారు. శివుడు బొమ్మ, లేకపోతే రాముడు బొమ్మ, లేకపోతే ఇంకొకటి బొమ్మ తెచ్చుకొని ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయల బొమ్మలు తెచ్చుకొని చక్కగా పూజ చేస్తుంటారు. వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఎవరో సువార్త చెప్పారు, సార్ లాంటి వాళ్ళు సువార్త చెప్పారు, వాళ్ళు విశ్వసించారు, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ బొమ్మలు ఏం చేయాలి? పక్కన వాళ్ళకి ఇవ్వాలా వద్దా? 2,000 రూపాయల బొమ్మ పగల కొట్టకుండా వాళ్ళకి ఇస్తే ఏమైంది? ఇవ్వచ్చా ఇవ్వకూడదా? 2,000 రూపాయల బొమ్మ ఎక్కడి నుంచో తీసుకొచ్చారా? తిరుపతి నుంచి కొనుక్కొచ్చారు, లేకపోతే ఆ శ్రీశైలం నుంచి కొనుక్కొచ్చారు, మరి షిరిడి నుంచి తీసుకొచ్చారు, పాలరాతి బొమ్మ తీసుకొచ్చారు, ఖరీదైన బొమ్మ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బొమ్మ ఇప్పుడు ఏం చేయాలి? మూట కట్టి మసల మీద పెట్టాలా, లేకపోతే పక్కమ్మటి ఇంటి వాళ్ళకి ఇవ్వాలా? మొత్తం తీసుకుపోయి పగలగొట్టి కాలంలో పడేయాలా? మీరేం చేశారు అంతకుముందు? మీరు కూడా విగ్రహాలు చేస్తుంటారు కదా, ఏం చేశారు? ఏం చేయలేదా? నిజం చెప్పండి. నేను ముసుకేశారట. ముసుకేయకూడదు, పక్కమ్మటోళ్ళు ఇవ్వకూడదు. ముందు చూర్ణం చేసి పగలగొట్టి కాలబెట్టి అసలు కంటికి కనపడకుండా చేయాలండి. నీకు ఉపయోగపడినవి వేరే వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి సునీల్? అవి నీకు నష్టం కలిగిస్తాయా, లాభం కలిగిస్తాయి? అవి మరి వాళ్ళకేం కలిగిస్తాయి? అందుకే వీళ్ళు కాలబెట్టారు. అందుకని ఏం చేద్దాం? నేను నష్టపరిచి అనలేదా? వాటి వల్ల మనకు ఇంట్లో పెట్టుకుంటే ఏమైందండి ఉద్దేశం? చెప్పండి. లేదు బ్రదర్, అస్సలు మనం కళ్ళెదిటే ఉండకూడదు. అది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అసలు కాలబెట్టాలి, చూర్ణం చేయాలి, తీసుకుపోయి ఎక్కడో సముద్రంలో కలపేయాలన్నమాట. అది పరిస్థితి. కాబట్టి ఎఫ్ఎస్సి పత్రిక ఇందాక చూసాం కదా. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. చెప్పండి, ఈరోజు మన పాఠం పేరు చెప్పండి. విగ్రహాలు దేవుళ్ళ కదా. మరి దేవుళ్ళు ఎవరు అనమాట? వాళ్ళిద్దరికీ దేవుడైనా. అందుకే బైబిల్లో ఇంకో మాట ఉపయోగించారు, పరలోకపు దేవుడు అన్నాడు. పరలోకపు దేవుడు అంటే పరలోకంలో ఎవరెవరు ఉన్నారన్నమాట అండి? యేసు ప్రభువు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు, వారికి కూడా దేవుడు అనమాట అండి. అందుకే ఎఫెస్ పత్రికలో ఏమంటాడంటే, ఈయన అందరికీ దేవుడు అన్నాడండి. అందరికీ దేవుడు అని 4వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడంటే, అందరికీ తండ్రి అయిన దేవుడు అనే మాట ఉపయోగించాడు. అది పరిస్థితి. అందుకే యెహోవా దేవుడు అద్వితీయ దేవుడు అనమాట. అందుకే యెహోవా దేవుడు అద్వితీయ దేవుడు అనమాట. అద్వితీయ దేవుడేనా?
యెహోవా దేవుడు అద్వితీయ దేవుడు. ధర్మశాస్త్రంలో యెహోవా దేవుని గురించి అద్వితీయుడు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, ఆ, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. యెహోవా అనేసి మోషే గారు చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలారా వినండి, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నాడు అనమాట. తర్వాత కీర్తనలు 86 8వ వచనం చూడండి. ప్రభువా, ఆ, నీవు మహాత్మ్యము గలవాడవు, మహాత్యం గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, ఆ, నీవే అద్వితీయ దేవుడవు. నీవే అద్వితీయ దేవుడవు అన్నాడు. నీవే అద్వితీయ దేవుడు అన్నారు కీర్తన గ్రంథంలో దావీదు గారు. ఇందాక మోషే అన్నాడు, ఇప్పుడు దావీదు అంటున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 37:18 చూడ. యెషయా గ్రంథం 37:18. యెహోవా యెహోవా అష్షూరు రాజులు ఆ, ఆ జనములను వారి దేశములను పాడు చేసి ఆ, వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు ఆ, రాళ్ళు కాని దేవతలు ఉమ్, కావు గనుక ఉమ్, వారు వారిని నిర్మూలం చేసిరి. నిర్మూలం చేసిరి. యెహోవా లోకముందున్న నీవే నీవే, నిజముగా ఉమ్. నీవే అద్వితీయ దేవుడివైన యెహోవా. ఇక్కడ హిజ్కియా మాట్లాడుతున్నాడు, ఇక్కడ హిజ్కియా మాట్లాడుతున్నాడు, ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, ఇక్కడ మోషే మాట్లాడుతున్నాడు. కాబట్టి పాత నిబంధన భక్తులందరికీ దేవుడు ఎలాంటి దేవుడు అని తెలుసు అనమాట. తెలుసు సార్, అద్వితీయుడు అనేసి తెలుసు అనమాట. పాత నిబంధన భక్తులందరికీ దేవుడు అద్వితీయుడు అన్న సంగతి తెలుసు. యేసు ప్రభు వారు కూడా ఆయన్ని అద్వితీయుడు అంటున్నాడు. చూడండి మార్కు సువార్త 12:8. మార్కు సువార్త 12:8. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆ, ఆయన వారికి బాగా ఉత్తరమిచ్చినని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అనగా ఆ, అందుకు యేసు ప్రభు ప్రధానమైనది ఏదనగా ప్రధానమైనది ఏమంటే, ఇశ్రాయేలు ఓ ఇశ్రాయేలు వినండి, మన దేవుడైన ప్రభు మన దేవుడైన ప్రభు ద్వితీయ ప్రభు. అది యేసు ప్రభు వారు చెప్తున్నారు, మన దేవుడైన దేవుడు అద్వితీయ దేవుడు, అద్వితీయ ప్రభు. యోహాను సువార్త 17:3 చూడయా. అద్వితీయ ఉమ్, సత్య దేవుడైన ఉమ్. నిన్నును నిన్ను నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే ఉమ్. నిత్య జీవం. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఫస్ట్ నుంచి చదవండి, లేకపోతే అక్కడ మాట్లాడేది యేసు ప్రభు. ఈ మాటలు చెప్పి ఆ, ఆకాశం వైపు కళ్ళెత్తి అది కాదు 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 చూడండి. కాబట్టి మాట్లాడేది ఎవరన్నమాట? ప్రతాప్ గారు, యేసు ప్రభు. యేసు ప్రభు ఏమంటాడంటే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, నువ్వు పంపిన నన్ను ఎరగాలి. బాప్తిసం తీసుకునే వ్యక్తికి సంపూర్ణంగా దేవుని గురించి తెలియాలి, అవగాహన ఉండాలి. యేసు ప్రభు గురించి కూడా సంపూర్ణ అవగాహన ఉండాలి. అది పరిస్థితి. ముగ్గురు ఒక్కడేనా కాదమ్మా? కాదా? ఏ సుప్రియ, ముగ్గురు ఒక్కడా కాదా? కాదా ఏమ్మా? ముగ్గురు ఒక్కడా కాదా? సిస్టర్ గారు, ఏం పేరు మీ పేరు? సునీత. తండ్రి కుమారుడా? కాదా? కాదా అవునా? దేవాది దేవుడు ఆయన అందరికన్నా పెద్ద దేవాది దేవుడు యెహోవా దేవుడు. రైట్ రైట్. తర్వాత యేసుక్రీస్తు హోలీ స్పిరిట్. కొంతమంది పాస్టర్లు ఏమంటున్నారంటే, ఆయనే తండ్రే కుమారుడుగా వచ్చారు, కుమారుడే మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చారు అనేసి. విన్నావా? వినలేదా ఈ మాట? విన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందనమాట? వాళ్ళ విశ్వాసం రైటా రాంగా? రాంగ్. ఏమన్నారు మరి వాళ్ళని? బైబిల్ ఇంత క్లియర్గా మాట్లాడుతుందండి ప్రతాప్ గారు, నేను రత్న బాబన్న. కాబట్టి ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరికి ఆరాధన చేయాలి? యేసు ప్రభువుకి ఆరాధన చేయాలి. తండ్రి ఆరాధన కోరాడు. రైట్ రైట్. ధర్మశాస్త్ర కాలంలో ప్రజలు యెహోవా దేవుని అద్వితీయుడు అన్నారు. సాక్షాత్ యేసు ప్రభువారు యెహోవా దేవుని ఆయన అద్వితీయుడు అన్నాడు.
అపోస్తులు కూడా ఆయన్ని అద్వితీయుడు అనే అవగాహన ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:17. అపోస్తులు తిమోతి రాసిన మొదటి పత్రిక 1:17. సకల యుగంలో రాజయ్యుండి, సకల యుగాల్లో రాజు అయ్యుండి అక్షయుడును, అక్షయుడును అదృశ్యునగు, అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి అద్వితీయ దేవుడు అనే మాట ఉపయోగించారు ఇక్కడ అపోస్తులు. తిమోతి పత్రికలో అపోస్తులైన పౌలు ఏమన్నాడంటే ఆయన అద్వితీయుడు అన్నాడు అన్నమాట. సకల యుగాల్లో రాజు అయ్యండి, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు అన్నాడు అన్నమాట. యోధాపత్రిక 1:24 చూడండి సార్. యోధాపత్రిక 1:24. పుట్టినకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్కార్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వములకు ఇప్పుడును సర్వయుగములకు కలుగుగాక. అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ చూడండి, అపోస్తులకు కూడా దేవుని పట్ల ఎలాంటి అవగాహన ఉందన్నా యేసోవన అద్వితీయ దేవుడు అని అనమాట. ధర్మశాస్త్ర కాలంలో పాత నిబంధన భక్తులకు అద్వితీయుడని, యేసు ప్రభువారు అద్వితీయుడని, అపోస్తులందరూ అద్వితీయుడని, బైబిల్లో ఉన్న భక్తులందరూ యెహోవా దేవుడిని అద్వితీయ దేవుడు అందరిలో ఒకే రకమైన విశ్వాసం ఉందన్నమాట. అందుకే ఇర్మీయా గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడంటే, విల్సన్ సార్ ఒకసారి చూడండి, 10వ అధ్యాయం 10వ వచనం, యోహాను సువార్త 10:10. అదే ఇర్మీయా గ్రంథం 10:10. సారీ, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఇంకా అసలు వేరే ఆరాధించే దేవుడే లేడు. అసలు వేరే వాళ్ళని పల్లెత్తి దేవుడు అని మాట్లాడడానికి అవకాశమే లేదు. ఏనా రత్నబాబు అన్న? అవునా కదా? తర్వాత చూడండి 50వ కీర్తన 1వ వచనం, ఫస్ట్లో చదివాం, మళ్ళీ చదువుతున్నాం. కీర్తనలో 51వ వచనం. దేవాతి దేవుడైన యెహోవా అది పరిస్థితి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే దేవాతి దేవుడు. రాసేసుకున్నారా? ప్రస్తుతానికి ఎవరింట్లోనైనా బొమ్మలు విగ్రహాలు ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉంటే నాకు ఇవ్వండి, ఏం పర్లేదు. ఏమ్మా ఉన్నాయా? అవునా? ఒక అమ్మాయి అంట పచ్చి విగ్రహారాధికురాలంట. అసలు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అత్తని, మామని, భర్తని ఒక గాడిని కట్టేసిందట. ఆ అమ్మాయి అంటేనే ఇల్లు మొత్తం గడగడలాడిపోతారంట. మళ్ళీ పైగా విగ్రహారాధికురాలు. వీళ్ళు ముగ్గురు ప్రార్థనకు పోతారు. ఆ అమ్మాయి అసలు ప్రార్థనకు వచ్చేదే కాదు. ప్రార్థన రాకపోయినా ఇంట్లో గోడ చుట్టూ బొమ్మలు పెట్టేదంటండి. వీళ్ళు ప్రార్థనకు పోయినా సరే ఇంకా ఆ అమ్మాయిని పల్లెత్తంటానికి వీళ్ళే. గోడ చుట్టూ బొమ్మలు పెట్టి రోజు పొద్దున్నే దూప వేసేసి గందరగోళం చేసేదట. ఏమంటానికి వెళ్ళలేదు. భర్తకి ఆ అమ్మాయి అంటే భయమే, అత్తకి మామకి భయమే, హడలెత్తిస్తుంది. అమ్మాయి ఎందుకమ్మాయి బొమ్మలు మాతో కూడా ప్రార్థన రావడానికి దమ్ము లేదు. చివరికి ఒక పాస్టర్ గారు ఇలాంటి ఆయన ధైర్యం చేసి ఎట్నో ఆ అమ్మాయిని పరిచయం చేసుకొని వాక్యం చెప్పడం స్టార్ట్ చేసినంట. బైబిల్ తరగతులు ఇవన్నీ 1 by 1 ఒక 10 రోజులు వచ్చాడు. ఆ ఇంట్లో వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు వస్తున్నాడు పాస్టర్ గారు, రోజు మీ ఇంటికి వస్తున్నాడు, రోజు 1 గంట సేపు మీ ఇంట్లో ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు? మా కోడలకు వాక్యం చెప్తున్నాడులే. తక్కువ మంది అదేనంట. ఆ పిల్లకు వాక్యం చెప్పడం, ఆమె మారు మనసు పొందటం, ఆమె చర్చికి రావటం జరిగేదేలే ఇది అన్నారంట. 1 నెల జరిగిపోయింది, 2 నెలలు జరిగిపోయింది, 3 నెలలు జరిగిపోయింది. ఒక్క బొమ్మ తీయలేదంట.
ఒక్క బొమ్మ తీయలేదంటాడు. వింటా ఉంది, ఆలోచన చేస్తుంది, రోజు పూజ చేస్తుంది, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు సాయంత్రం కాలం చక్కగా కూర్చొని వాక్యం వింటుంది అక్కడ. ఇంట్లో వాళ్ళకి నమ్మకం కుదరలేదు, బయట వాళ్ళకి అసలు నమ్మకం కుదరట్లేదు. కానీ ఒకరోజు ఆ సేవకుడు వచ్చేసరికల్లా, ఆయన కూడా క్రీస్తు సంఘ సేవకుడే నాకు తెలిసిన ఆయన వచ్చేసరికల్లా ఒక్క బొమ్మ లేకుండా మొత్తం దేశపోయి దెబ్బలు పడేసి వచ్చింది. ఆయన పోయాడంట. ఏమ్మా ఎయ్యి రాత్రి నిన్న బొమ్మలు ఉన్నాయి, ఈరోజు లేదంటే నాకు అర్థమైంది అన్నయ్య, అందుకే పోయి తీసుకుపోయి ఊరి శివారు దెబ్బలు పడేసి వచ్చాను అంట. కాబట్టి ఉంచుకోవాలా వద్దా? ఉంగరాల్లో సిలువ బొమ్మలు అప్పుడప్పుడు ముద్దు పెట్టుకోవాలా వద్దా? మెల్లో తాలుబొట్టుకి ముద్దు పెట్టాలా వద్దా? మరి ఏం చేయాలి? నిలబడదు ఏం చేయాలి మరి? ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అమ్మా అడగండి, ఇబ్బంది లేదు. చెప్పండి, ఈరోజున్న పాఠం మీరు చెప్పండి. రాజేష్, దేవుడు అంటే అర్థమైందనమాట. విగ్రహాలు దేవుళ్ళ కదా? మరి దేవుళ్ళు అంటే ఎవరు అనమాట? యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, వాళ్ళకు కూడా ఈయనే దేవుడు. అందుకే యేసు ప్రభు సంరక్షిస్తే ఏమంటాడు? అమ్మా మీరు తెలియని దాన్ని మేము మాకు తెలిసిన దాన్ని. అందుకే కలవరశిలో వేలాడుతూ ఏమంటాడు? నా దేవా నా దేవా నన్నెందుకు, నా దేవా నా దేవా నన్ను చేయి విడిచుకుంటే అర్థం ఏంటంటే నా ఆరాధ్య దేవుడా అని అర్థం. నా ఆరాధ్య దేవుడా నన్ను ఎందుకయ్యా చేయి విడిచావు అన్నట్టు. ఆలాపన, ఆర్తనాదం. కాబట్టి ఆయన ఒక్కడే అద్వితీయుడు. ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన వరకు ఉన్నటువంటి భక్తులందరికీ ఆయన అద్వితీయుడని తెలుసు, అద్వితీయుడనే అవగాహన ఉంది. ఈరోజు నీ హృదయంలో కూడా ఆయనే నిజమైన దేవుడు, ఆయనే అద్వితీయుడు, ఆయనే దేవాతి దేవుడని ఫిక్స్ అవ్వాలి. ఇంకెవరిని ఆరాధించడానికి వీలు లేదు. యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించు. డౌట్లు ఉంటే అడగండి, డౌట్ లేకపోతేనేమో బ్రేక్ తీసుకుందాం. దేవుడైన యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించమన్నాడు? దేవుడైన యెహోవా ఎవరి మాట వినమన్నాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడు రానేష్. మత్తయి సువార్త 17:5 చదవండి. అతడు ఇంకను మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చేసింది, ఈయన నా ప్రియ కుమారుడు. చాలండి. ఎవరు చెప్తున్నారు ఆ మాట? తండ్రి అయిన దేవుడు. ఎవరు మాట వినాలంటండి విల్సన్ గారు? ఈయన మాట వినండి అన్నాడు. ఆ ఏలియా మాట కానీ ఇక్కడ మోసే మాట కానీ కాదు. ఎవరి మాట వినాలంటండి? ఈయన మాటే వినండి. ఈయన ఏం చెప్పాడు? నన్ను ఆరాధించమన్నాడా లేకపోతే నా తండ్రిని ఆరాధించమని చెప్పాడా? తండ్రిని ఆరాధించమన్నాడు. అపోస్తల కార్యం 3:22 చదువు నువ్వు. అపోస్తల కార్యంలో 3:22. అపోస్తల కార్యంలో 3:22. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను. ఎవరు మాట? యేసుక్రీస్తు మాట. అన్ని విషయంలో మీరు ఎవరు మాట వినాలంట రానేష్ గారు? యేసు ప్రభు మాట. తర్వాత చూడండి, కింద చూడండి ఏమంటాడు? వినకపోతే కాబట్టి ఆయన మాట ప్రకారంగా మనం ఎవరిని ఆరాధించాలన్నమాట? ఏనా సునీలనా? ఇది డౌట్ ఉన్నట్టు ఉంది నీకు? చెప్పు. బయటికి పోయిన తర్వాత మా అమ్మాయిని అడిగా మళ్ళీ నన్ను. ఏనా రత్నబాబు అన్న నిన్న అడిగిన డౌట్ క్లియర్ అయిపోయిందా?
నేను నన్ను అడిగినట్టున్నావుగా. సార్ విగ్రహాలన్నింటినీ గురించి కానీ వీళ్ళంతా పూజిస్తున్నారని కానీ ఆల్రెడీ ఉన్నాను కదా. తెలుసుకున్న వాళ్ళు నాశనం చేశారు అన్నింటినీ. ఓకే. తెలుసుకున్న వాళ్ళు అంటే ఈజిప్ట్ కానీ వాళ్ళు ఐగుప్తు కానీ వాళ్ళు చిన్న చేసి అద్భుతాలు చేశారని అంటే మ్యాజిక్ చేశారని అలా అంటారు. అంటే అపవాది వాళ్ళకి సపోర్ట్ చేసిందట. వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు కానీ అవి ఏదో చేసి ఉంటారు కదా. మ్యాజిక్ ఎట్లా వచ్చింది? సైంటిఫికల్గా చేశారు అంతే వాళ్ళు. సైంటిఫికల్గా. రమేష్ తెలుసా? ఇప్పుడు మామూలుగా జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్న రమేష్ తెలుసు మీకు? వాళ్ళు నోట్లో గుండా విభూతి తీస్తారు, ఈయన కూడా విభూతి తీస్తారు. వాళ్ళు నిమ్మకాయని పైకి లేపుతారు, ఈయన కూడా నిమ్మకాయని పైకి లేపుతారు. ఎలా తీస్తున్నాడు? ఈయన కాడ ఏమైనా మ్యాజిక్ ఉందా? మ్యాజిక్ ఉందా? లేదు కదా. మరి ఎలా? ఓకేనా? చేత కూడా జరగదు. అది నిజమే. ఇందాక 50,000 రూపాయలు పాకుకొట్టింది వాళ్ళేగా. నువ్వేం చదివింది ఆ మాట? చదువు ఆ మాట మన చదువు. అపోస్తల కార్యం 19:18. అపోస్తల కార్యంలో 19:18. సునీల్. స్పశించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకోలేదు. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు, అదిగో నువ్వు చెప్పినటువంటి శాతపడి చేసేటోళ్ళు అనేకులు తమ పుస్తకం తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి. ఎందుకు కాల్ చేయడం? అందులో పవర్ ఉంటే చేయడం తప్పని తెలుసుకుంటారు. అది ఎట్లా చేసే మాంత్రిక విద్య అంటే